నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. మనకు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఈ యువ ఎమ్మెల్యే చాలా ప్రత్యేకం. ఎంత ప్రత్యేకం అంటే రీసెంట్ గా ఎల్బీ స్టేడియం లో జరిగిన కాంగ్రెస్ బూత్ స్థాయి మీటింగ్ లో రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి వచ్చి ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే ముందు వచ్చి తనను పిలిచి అండ్ ఇంట్రడ్యూస్ చేసి 2 నిమిషాలు తన గురించి మాట్లాడడం జరిగింది. సో ఇది ఇంత ప్రత్యేకం అంటే రేవంత్ రెడ్డికి ఎందుకు అంత సన్నిహిత్యం? ఎవరా ఎమ్మెల్యే? ఏ కాన్స్టిట్యున్సీకి చెందిన ఎమ్మెల్యే? వారే ఖానాపూర్ కాన్స్టిట్యున్సీకి చెందిన ఎమ్మెల్యే వెడమ బుజ్జు గారు. సార్ నమస్తే. నమస్తేనా, ఎట్లున్నా ఉన్నా? అంత బాగానా, అంత హ్యాపీ. సో మీది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అని విన్నా, నిజమేనా? అది ఇక దగ్గర బంధువులు కాబట్టి అది అరేంజ్మెంట్ మ్యారేజ్ అట్లేం లేదు. ఓకే. సో ఎలా ఉండింది అంటే సపోర్ట్ ఎట్లా ఉండింది అంటే మీరు పాలిటిక్స్ లో ఎంటర్ అవుతున్నా అంటే ఇటు పేరెంట్స్ కానీ భయపడతారు, ఇటు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే మీరు అసలు ఏమీ లేని వ్యక్తిగా పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యారు. సో ఎంటర్ అయినప్పుడు చాలా డబ్బులున్న వ్యక్తులు కూడా డబ్బు కూడా చూపిస్తారు, పవర్, అలాగే బెదిరింపు కాల్స్ కానీ అలాంటి ఏమైనా వచ్చినాయా మీకు? అన్న బెదిరింపు కాల్స్ రాలేదు. ఇంకోటి మా అమ్మ నాన్న చాలా అమాయకులు, వాళ్ళకి ఎలాంటి అసెస్ ఏం తెలియదు. నేను ఈ రోజు ఎమ్మెల్యే అయినంత మాత్రం వాళ్ళు బాగా పెద్ద ఆనందము ఇది ఏం లేదు. ఇప్పటికీ సింపుల్ గా ఉంటారు, దాని పవర్ తెలియదు. మా మేడం హ్యాట్సప్ చెప్పాలి మా మేడం కి. 24/7 నేను ఎప్పుడైనా నేను ఈ రాజకీయాల్లో వచ్చినప్పుడు కాదు, బిఫోర్ కూడా మనం టైం ఇంటికి ఫ్యామిలీకి అంత టైం వేసే వ్యక్తిని కాదు. నేను జనరల్ గా సొసైటీలో ఎక్కువ తిరిగేటువంటి వ్యక్తిని. కాబట్టి మా మేడం కూడా ఎలాంటి సపోర్ట్ అంటే అసలు ఎక్కడ ఏ రోజు కూడా ఈ టైంకి ఎందుకు వచ్చానంటే ఏ రోజు కూడా నాకు ప్రశ్నించిన దాఖలాలు ఎప్పుడు కూడా లేవు నా జీవితంలో. కోపడిన దాఖలాలు లేవు, మా మధ్యలో గొడవలు లేవు, ఏం లేవు. సింపుల్ సిటీగా ఉంటాం. ఇప్పటికి మా మేడం ఈ రోజుల్లో కూడా మా మేడం ఏమనదు. అంటే వాస్తవంగా మాకు ఎలాంటి నా ఫ్యామిలీతో ఎలాంటి ప్రాబ్లం లేవు. అంటే బెదిరింపులు అంటే ఎవరు కూడా భయపడే, నేను భయపడే వ్యక్తిని కాదు. నేను ఉద్యమకారులు అంటే మనకి ఇంకొకరు భయపడాలి తప్ప ఇంకెవరిని భయపడే వ్యక్తులు నేను కాదు. తప్పకుండా ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తులకు ధైర్యం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంటే వాస్తవంగా నేను రాజకీయాలకు వచ్చేంత ఒక 6 నెలల తర్వాత, ఒక 6-7 నెలల తర్వాత నా ఇల్లు కాలిపోవడం అనేది జరిగింది. కాలిపోవడం అంటే దాని వాటిని కాలు పెట్టారు. అంటే వాస్తవంగా నేను సాక్షార్ కూడా మేము అనుకున్నాం, బట్ అది సాక్షార్ కూడా కాదు, కాలు పెట్టింది, అది వాస్తవం కూడా. బట్ దాంతో ఏదో వెనకడుగు ఇస్తారని అనుకున్నారు. బట్ మనం ఎక్కడ కూడా వెనకడుగు వేయలే. ఏం చేసినా మనం పైకి లేస్తూనే పోయినాం తప్ప ఇంకెక్కడ కూడా తగ్గలే. సో మీరు చూసుకుంటే ఇంత సింప్లిసిటీగా ఉంటారు. ఇలా ఇటు చూసుకుంటే రీసెంట్ గా మీరు గాంధీ హాస్పిటల్ ట్రీట్మెంట్ కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి ఎవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోరు. అండ్ మీరు మీ నియోజకవర్గంలో కూడా ఉట్నూరులో కూడా గవర్నమెంట్ హాస్పిటల్. సో ఇవన్నీ కలిపి చూస్తే ఒక పొలిటికల్ స్టంట్ అన్నట్టు కొంతమంది చెప్తున్నారు. సో అది నిజమేనా? అది వాళ్ళు అనుకునేది వాళ్ళు ఊహిస్తే సరే, దాన్ని వాళ్ళు ఊహించడంలో తప్పు లేదు. వాళ్ళు అనుకుంటారంటే చాలా మంది ట్రెండ్ నడుస్తుంది కదా, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనేది. నేను పుట్టింది అతి పేద కుటుంబంలో. ఆ కుటుంబం లక్షణాలు ఎప్పటికి కూడా బయటకు ఎప్పటికి వెళ్ళిపోవు. ఈ రోజు ఆ స్టండ్లు చేయాల్సిన మాకు అవసరం లేదు. ఉట్నూరులో ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయట. ఉన్నటువంటి ఆ డాక్టర్లు అందరూ కూడా ప్రైవేట్ ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు. నేను ఒక ఎమ్మెల్యేని, ఎక్కడికి వెళ్ళాలి? ఎంబీబీఎస్ డాక్టర్లు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళాల్సింది కదా. ఈ రోజు ఆ ప్రాంత జనాలకి నేను అనేక సందర్భాల్లో నేను చాలా మందిని మోటివేట్ చేసేవాడిని. మీరు ఎక్కడ కూడా ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళకూడదు, మీరందరూ కూడా వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి నాణ్యమైన వైద్యం అందుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదని మేమే గ్రామాల పోయిట్లో మోటివేట్ చేసిన వ్యక్తులము. ఈ రోజు నేను ప్రైవేట్ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ చేసుకుంటే జనాలు ఏమనుకుంటారు అంటే ప్రజలకి నమ్మకం కలిగించే విధంగా ఉండాలి తప్ప ఏదో ఆర్భాటాల కోసం నేను హాస్పిటల్ వెళ్ళడమో, ఆర్భాటాల కోసం లేదో హోటల్ పోయి తినడమో, ఇంకే ఆర్భాటాల కోసం ఏదో మా జనాలతోటి కూర్చొని తినడం అది కాదు. ఈ రోజు నా యొక్క యాటిట్యూడే అట్లాంటిది. నేనేదో చెయ్యాలని, నేనేదో పత్రికలో రావాలని కాన్సెప్ట్ నాకు లేనే లేదు. నేను చేయకపోయినా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి అయిన ప్రతి దాంట్లో హైలైట్ చేస్తుండు. అదే చాలు నాకు. నా వ్యక్తిగతంగా ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. నిజంగా నేను ఈ రోజు నేను ఎంతో హైపైగా మెయింటైన్ చేయాలి. నేను ఎక్కడ కూడా హైపై మెయింటైన్ చేస్తలేను. నేను ఒక పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎమ్మెల్యేని. నా యొక్క భావజాలం ఎప్పటికీ మారదు. ఎవరిదైనా ఈ రోజు మావోయిస్ట్ భావజాలం ఉన్నవాడు ఈ రోజు ఎంతమంది ఆ భావజాలం నుంచి ఎప్పుడు కూడా బయటకు రారు వాళ్ళు. నువ్వు ఏ రూట్ లో పోయినా. ఈ రోజు నేను బీద కుటుంబం నుంచి వ్యక్తులను ఆ యొక్క ఆలోచన విధానం మాకు దాంట్లో ఎలాంటి యాటిట్యూడ్ మారదు. ఈ రోజు నా ఇంటికాడ కూడా నేను అందరితో పాటు కామన్ ఇట్లా చేరేసుకొని ముంగట ఒక టేబుల్ ఉంటుంది, ఎందుకంటే అప్లికేషన్ సిగ్నేచర్ పెట్టి ఉంటుంది, మా అందరినీ కూర్చోబెట్టి నేను మాట్లాడుతూ ఉంటాను. దీన్ని ఎందుకు చూసుకోరు అంటే జనాలతోటి కలిసి వెలిసి ఉండదు అనుకుంటారా? అంటే లేకపోతే ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఏమైనా స్పెషల్ స్టేటస్ ఏమైనా వస్తుందా? ఏముంటది చెప్పవు. వాళ్ళు తిండి తింటాం, మనం తిండి తింటాం. దేనికి మారాలి? ఏ రకంగా మనం ఎందుకు కామన్ వ్యక్తిలాగా మనం ఎందుకు ఉండకూడదు? ఏమొస్తుంది చెప్పండి. అంటే నా స్టేటస్ ఒకటే అన్న, కామన్ గా నేను ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, కామన్ గానే ఉంటాను. నాకు ఏ ఆర్భాటాలు చేసే ఆలోచన నాకు లేనే లేదు, ముందు నుంచి కూడా లేదు. నా ఫేస్ లో కూడా ఆనందం కనబడదు. నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడండి, చాలా మంది అంటారు మీరు కొద్దిగా నవ్వుతుండాలి, ఇది చేయాలి. నాకు నటించడం రాదు, నటించడం నాకు తెలియదు. ఉన్న వాస్తవాలే మాట్లాడతా, ఉన్న వాస్తవంగా నా యాటిట్యూడ్ ఎట్లా ఉంటే అట్లనే ఉంటా. 5 సంవత్సరాల తర్వాత కూడా ఇదే మాట చెప్తారా? 100 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలైనా మనం ఇదే మాటతో ఉండడం ఇట్లానే ఉంటాం. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. Thank సో చూసారుగా, ఇది మన వేడమ బుజ్జు గారు చెప్తున్న వర్షన్ ఏంటంటే, నేను ఒక ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా అండ్ ప్రజల మంచిగా, ఎందుకంటే నిరంతరం 24/7 కూడా ప్రజల్లోనే ఉంటాను, ప్రజల కోసమే పనిచేస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో రేపు మరొక ఇంటర్వ్యూ మీ ముందుంటాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.